హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి విద్యాశాఖ నుంచి అయితే చాలా మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో మీరు 10+2 అయినా, ఐటీఐ అయినా, డిగ్రీ అయినా, డిప్లొమా అయినా ఏది కంప్లీట్ చేసుకున్నా కూడా సో ఈ నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ చేరగానే మనకి స్టార్టింగ్ పే 30,000 వరకు శాలరీ అనేది వస్తుంది. సో దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ ఏంటి, సో సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ అన్నీ కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా నాన్ ఫ్యాకల్టీ పొజిషన్స్ని అయితే రెగ్యులర్ బేసిస్ కింద రిలీజ్ చేయడం జరిగింది. సో దీని ద్వారా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నవి. సో ఇప్పుడు ఒక్కొక్క జాబ్ గురించి సో కంప్లీట్గా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి, సో శాలరీ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకుందాం. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. సో దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే, ఎవరైతే మీరు బీఈ కానీ, బీటెక్ కానీ, ఎంసీఏ కానీ కంప్లీట్ చేసి ఉంటారో అది కూడా కంప్యూటర్ సైన్స్ విభాగంలో సో వారు అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వారు కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అండ్ దీని శాలరీ చూసుకున్నట్లయితే 35,000 నుంచి అయితే స్టార్టింగ్ పే శాలరీ అనేది ఉంటుంది. అండ్ 30 ఇయర్స్ వరకు మనం అప్లై చేసుకోవచ్చు. సో దీనికి ఒక పోస్ట్ అయితే ఉందన్నమాట, ఎస్సీ వాళ్ళకి ఇచ్చేశారు. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే టెక్నీషియన్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. సో దీనికి మీరు ఎవరైతే 10+2 కంప్లీట్ చేస్తుంటారో అట్లీస్ట్ 60% ఆఫ్ మార్క్స్తో క్వాలిఫై అవ్వాలన్నమాట. సో మీరు 12th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అండ్ అలాగే ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేస్తున్నారో అండ్ అలాగే ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేస్తున్నారో వారు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికైతే మనకి 21,000 నుంచి స్టార్టింగ్ పే శాలరీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి టెక్నికల్ ఇన్ కంప్యూటర్ సెంటర్ లేదంటే టెక్నీషియన్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో దీనికి కూడా మీరు ఎవరైతే 12th క్లాస్ లేదంటే ఐటీఐ లేదంటే డిప్లొమా కంప్లీట్ చేస్తున్నా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సేమ్ శాలరీ ఉంటుంది దీనికి కూడా. అండ్ ఒక్కొక్క పోస్టులు అయితే ఇచ్చేసారు జనరల్ క్యాండిడేట్, ఎస్టీ క్యాండిడేట్స్కి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సూపరింటెండెంట్. సో మీరు ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేస్తున్నారో లేదంటే మాస్టర్స్ కంప్లీట్ చేస్తున్నారో కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఉంటే అప్లై చేసుకోండి. 35,000 వరకు శాలరీ ఉంటుంది. 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్. సో దీనికి ఎవరైతే 10+2 కంప్లీట్ చేసి ఉండి టైపింగ్ స్పీడ్ ఉండాలి, 35 వర్డ్స్ పర్ మినిట్ అయితే టైపింగ్ స్పీడ్ అనేది ఉండాల్సి ఉంటుంది అనమాట. అండ్ దీనికి కూడా మీకు కంప్యూటర్ స్కిల్స్ లేదంటే స్టెనోగ్రఫీ స్కిల్స్ అనేది అవసరం. సో ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు. 21,000 వరకు అయితే శాలరీ ఉంటుంది. 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నవన్నమాట. సో మీరు 10+2 కానీ, సో డిగ్రీ కానీ, ఐటీఐ కానీ, డిప్లొమా ఏది కంప్లీట్ చేసినా కూడా అప్లై చేసుకునే విధంగా ఇవన్నీ కూడా మనకి నాన్ ఫ్యాకల్టీ జాబ్స్ అనమాట. అండ్ దీనికి సంబంధించి మనం అప్లికేషన్ ఫీజు కనుక చూసుకున్నట్లయితే ఏవైతే టెక్నీషియన్ ఉద్యోగాలు ఉన్నాయో జనరల్ క్యాండిడేట్స్కి 200 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అండ్ సూపరింటెండెంట్ ఉద్యోగాలకు కూడా 200 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. సో ఇంకా ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్స్, ఎస్టీ క్యాండిడేట్స్, ఉమెన్, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఉంటారో ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే వారు పే చేయని అవసరం లేదు. సో మనం అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 30 ఏప్రిల్ 2024. సో మనం అప్లికేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైతే అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ ఉంటారో సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో అందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో ఆ తర్వాత వాళ్ళకి డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అండ్ అలాగే స్కిల్ టెస్ట్ లేదంటే ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఆ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో అప్లికేషన్స్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మనకి నోటిఫికేషన్లో ఇచ్చేసారు అండ్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ మనకి మెయిల్ ఐడి ఉంటుంది. సో ఆ మెయిల్ ఐడి త్రూ మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. సో 30 ఏప్రిల్ 2024 అయితే మనకి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్. సో వీడియో చూసిన వారు ఎవరైతే ఉంటారో సో మీ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే డెఫినెట్గా అప్లై చేసుకోండి. సో ఇదైతే మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేఘాలయ నుంచి అయితే వచ్చేసింది అనమాట. విద్యాశాఖ నుంచి అయితే రిలీజ్ అయిందని చెప్పుకోవచ్చు. సో 7th మార్చ్న అయితే రిలీజ్ చేసేసారు. సో ఈ మంత్ లాస్ట్ వరకు అప్లై చేసుకోవచ్చు.
సో నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి క్లియర్గా నోటిఫికేషన్ చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా చిన్న లైక్ చేసేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ చేయడం లేదు. సో మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఈ వీడియోని ఇంకా చాలా మందికి అయితే రీచ్ అయ్యేటట్లు చూపిస్తుంది. సో చిన్న లైక్ చేసే ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో డైలీ ఇటువంటి న్యూ జాబ్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.